గుర్తొచ్చిన ఎరుకలో ఉంటే చాలు, వెంటనే వెనక్కి తీసుకొస్తే చాలు. అలా ప్రయత్నం చేయగా కొద్ది రోజులకి డిజిటల్ స్థితిలో చూస్తుంది. ఓకేనా? ఇది ఈ ప్రాక్టీస్ ఏదైతే ఇది బేసిక్ ప్రాక్టీస్. అంటే మనసుని లగ్నం చేయడానికి మనం ఒక యాంకర్ని సహాయం తీసుకుంటాం. శ్వాస మీద ధ్యాస పెట్టడం కానీ, మూర్తి మీద ధ్యాస పెట్టడం కానీ, లేదంటే ఒక మంత్రాన్ని జపించడం కానీ, అంటే మనసు అభివృద్ధి వెళ్ళిపోకుండా ఇక్కడ మనకి ఒక సహాయం తీసుకుంటున్నాం. ఈ సహాయం ఏమి తీసుకోకుండా ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళడం అనేది కొంచెం హైయర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్. అని వాళ్ళు ట్రై చేయాలి. నేను ఒక నైట్ అంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చానండి. చడవగా వెళ్ళిపోయింది మళ్ళీ లాక్ వచ్చాను. సో ఎట్లా ఈ ఆలోచన లేని స్థితిని రీచ్ అవ్వడం ఎట్లా అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేయదు. ఓకే, గమనించండి ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనము ఆలోచనల నుంచి పారిపోము, ఆలోచనని గమనిస్తాం. ఇంతకుముందు ఏంటంటే ఆలోచనల దగ్గరికి మనసు వెళ్ళకుండా మనసు ఎక్కడ పెట్టాము, ఒక భగవంతుడి మూర్తి పైన శ్వాస పెట్టాము. సో దట్ మన మైండ్ ఆలోచనని వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాము, ధైర్యంగా ఆలోచనలను గమనిస్తున్నాం. ఆలోచన వస్తుంటే భయపడకుండా ఆలోచనని గమనిస్తాం. ఎలా గమనించాలంటే పూర్తి డిటాచ్మెంట్ తో తామరాకు మీద నీటి పోటులాగా ఆ ఆలోచనలు మనకి కాకపోతే మనం ఎలా గమనిస్తామో అలా. ఇలా చేయడం ద్వారా మనకు సైలెన్స్ శూన్య స్థితిలోకి వస్తాం. సైలెన్స్ అంటే కేవలం మాట్లాడడం ఉండడం కాదు. మన పుస్తకం చదువుతుంటే కాన్వర్సేషన్ అవ్వదు, రాసిన వాడితో మాట్లాడుతున్నాం, సినిమా చూస్తున్నా, పాటలు పెడుతున్నా కూడా సైలెన్స్ కాదు. కళ్ళు మూసుకొని ఏం పని చేయకుండా కూడా లోపల మనలో చాప్టర్ నడుస్తుంది, ఆలోచనలు వస్తున్నాయంటే సైలెన్స్ కాదు. ఆలోచన లేని స్థితి సైలెన్స్, శూన్య స్థితి.